నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు విన్న వాళ్ళు మేము హౌస్ వైఫ్లు, మేము 24 అవర్స్ క్లీనింగ్లోనే ఉంటాం. మా ఇంటికి సంబంధించి ఎలాంటి కిచెన్లో కానీ ఇటు బట్టలకు సంబంధించి కానీ విండోస్ కానీ ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ పాటిస్తున్నాము. అయినా కూడా మాకు డబ్బు సమస్యలు అనేది ఎక్కువగా ఉంది, తట్టుకోలేనంత బాధని అనుభవిస్తున్నాము అంటే అది కూడా మనము ఇంత చేస్తే మీకు వాస్తు పరంగా కానీ నార్మల్గా మనం జీవన విధానంలో కానీ ఎలాంటి నెగిటివ్ లేదని అర్థం. ఓకేనా? అయినా కూడా మిమ్మల్ని వేధిస్తుంది అంటే అది పూర్వజన్మ కర్మ. సో దాన్ని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు కూడా మనం చేసిన పాపాలన్నీ మనం చేసే దానాలతో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేసే పూజలతో పుణ్య కార్యాలను పెంచుకున్నట్లయితే మన పాప కార్యాలు అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం ప్రతిరోజు ఎన్నో రకాల పాపాలు, ఒక చీమను నలిపేస్తే కూడా అది కూడా పాపంగానే పరిగణించబడుతుంది. అలా పూర్వజన్మలో ఏమేం చేసింటామో మనకు తెలియదు కదా, వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది పడుతూనే ఉంటుంది. సో ఒక విషయం తెలుసా, మనకి పుట్టే బిడ్డలు కానీ భార్య కానీ భర్త కానీ ఇవన్నీ కూడా పూర్వజన్మలో మనం వాళ్ళకి ఏం పెట్టాం, మనమేం తీసుకున్నాం అనే దాన్ని బట్టే ఆ కర్మకే వాళ్ళని కూడా మనకి జోడీ చేస్తున్నారు అనేది ఇక్కడ మెయిన్ గమనించాల్సిన విషయం. శాస్త్రాల్లో, పురాణాల్లో అన్నింట్లోనూ ఉన్నదే. సో అలాగే ఆ పూర్వజన్మలో మనం ఎక్కువగా వాళ్ళ దగ్గర తింటే కూడా వాళ్ళకి ఈసారి మనం సంపాదించిందంతా వాళ్ళకే పెట్టాల్సి కూడా ఉంటుంది. సో డబ్బు అనే విషయంలో ఇన్ని ముడిపడి ఉంటాయి కర్మ సిద్ధాంతం ప్రకారం అన్ని రకాలుగాను. సో అది మోర్ ఇంపార్టెంట్. ఎక్కువగా అప్పులు చేసినా కూడా నెక్స్ట్ జన్మలో వాళ్ళ ఇంట్లో పుట్టాము, వాళ్ళకి సేవ చేసేలాగా ఉంటాం. సో ఇలా ఉంటుంది జనరేషన్. మళ్ళీ నెక్స్ట్ ఎవరికి ఎక్కడ ఎలా పుడతారో తెలియదు కదా. అన్నీ కూడా మనం చేసే కర్మలను బట్టే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. స్పిరిచువల్ లైఫ్లో ఉండడంలోని బెనిఫిట్ ఏంటి అంటే అలాంటి లైఫ్లోకి మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ ఎఫెక్ట్ అయిన జీవితాలు వచ్చేలాగా చేయకుండా ఒక ధర్మబద్ధంగా ఉంటారు. స్పిరిచువల్ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూజల్లో కూడా మనకి ఆ పాపాలు ఏమైనా ఉంటే తరిగిపోతూ ఉంటుంది. సో మనకి ఇంత పెద్ద అపాయం రావాల్సింది ఇంతలో వెళ్ళిపోతుంది అన్నమాట. అంత బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా భక్తి మరణాన్ని కూడా ఎదురుస్తుంది అనేది మనకి మార్కండేయ పురాణంలో మార్కండేయుడు నిరూపించాడు కదా. అయితే దానంలో ఎంత వాల్యూ ఉందో తెలుసా? ఈ పాయింట్ కూడా చాలా డీటెయిల్గా చెప్తాను. ఏంటి దానంలో ఏంటంటే నార్మల్గా ఫుడ్డే కదా, కొంచెం ఫుడ్ అనేది దానం చేసేస్తే పోతుంది అని అంత సింపుల్గా అనుకోకండి. మీకున్న సమస్య ఏంటి? మీకు మనీ సమస్య ఉందా, ఇల్లు సమస్య ఉందా, లేదా డబ్బు సమస్య ఉందా, లేదా ఆరోగ్య సమస్య ఉందా? ఒక్కో దానికి ఒక్కో రకమైన దానంతోనే కూడా మనం అన్నీ కూడా బాగు చేసుకోవచ్చు తెలుసా. సో అదేంటి అంటే మీకు ఎక్కువగా సమస్య అనేది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఉన్నప్పుడు నువ్వు అన్నదానం కాదు, మెడిసిన్ అనేది దానం చేయి. కొంతమంది ఉంటారు రోడ్ సైడ్ కానీ పేదవాళ్ళు కానీ, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటుంది. నీకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉంది కానీ బోలెడంత డబ్బు ఉంది, నువ్వు హెల్త్ ప్రాబ్లం వల్ల దాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావు. సో అలాంటప్పుడు నువ్వు పేదవాళ్ళు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బాగు చేసుకోలేక ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు కదా. నీకు అంత డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు, నీకు ఆరోగ్య సమస్య నిన్ను క్షీణింపచేస్తున్నప్పుడు, సో వాళ్ళకి మనం జస్ట్ ఫుడ్డో బట్టలో కాకుండా వాళ్ళకి అవసరం ఏంటి, అన్నింటికంటే వాళ్ళు ఏంటికి క్షోభపడుతున్నారు, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళ హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి ఒక్క ప్రాణాన్ని మనం కాపాడినా కూడా మనకి హెల్త్ ఇష్యూస్లో ఏదైనా సమస్యలు ఉన్నా మన బిడ్డలకు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. చూసారా, ఒక్క దానమే కదా అని సింపుల్గా అనుకుంటాము, దాంట్లో ఇంత ఉంటుంది. మన స్తోమతకి మించి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్తోమత ఉండి చేయకపోతే అది తప్పు వస్తుంది. ఎదుటి వాళ్ళకి మనం ఏది ఇస్తే అది మనకి డబుల్ అయి వస్తుంది అనేది శాస్త్రం. అది పుణ్యమైనా కావచ్చు, పాపమైనా కావచ్చు, మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. ఒకరు బాగున్నా వాళ్ళు తట్టుకోలేరు. ఏదైనా వాళ్ళకి చెడు జరగాలని పదే కోరుకోవడం, వాళ్ళకి చెడు జరగాలని కోరుకోవడం, లేదా చెడు జరిగేలాగా ఏదన్నా క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది మహా పాపం. అది ఒకటికి డబుల్గా అయ్యి వాళ్ళ మీదే పడిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఈ జన్మలో నేను అంతా మంచి కార్యాలే చేస్తున్నాను, బాగా పూజలు చేస్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, సో ఇలా జరుగుతోంది అనుకున్నప్పుడు ఒకవేళ మీరు పూర్వజన్మలో చేసిండొచ్చు. ఏ జన్మలో చేసినా కూడా ఈ జన్మలో మనం దానికి నివృత్తి అనేది చేసినట్లయితే మనకి పెద్దగా ఉన్న గండాంతరాలను కూడా తప్పించుకోవచ్చు. సో అది స్పిరిచువల్గా మనం చేయగలం, ప్రతి మనిషి కూడా చేయగలం. దాన్ని తెలుసుకోవాలి. సో ఎక్కడుంది నీకు ప్రాబ్లం అనేది మనం కాస్త డీప్గా ఆలోచించినట్లయితే మనకే తెలుస్తుంది. సో అంత డీప్గా మనం ఆలోచించాలంటే కూడా
ప్రతిరోజు మెడిటేషన్ అండ్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. సో ప్రధానమంత్రి, సీఎం అందరూ కూడా యోగా గురించి ఎంతో చెప్తూనే ఉంటారు కదా. సో ఈ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను అంటే కూడా వాటి వల్లనే కారణం అన్నమాట. మనకి ఏది లేదో దాన్ని దానంగా ఇవ్వాలి. మీ దగ్గర చాలా డబ్బులుంది, ఎంత ట్రై చేసినా ఇల్లు కట్టుకోలేకపోతూ ఉంటారు, బోలెడంత సైడ్లు కొంటూ ఉంటారు, బోలెడంత వ్యాపారాలు ఉంటాయి, దినదినాభివృద్ధితో బోలెడంత డబ్బు మురుగుతూ ఉంటుంది ఇంట్లో, కానీ ఇల్లు కట్టుకోలేరు. ఎందుకంటే నీకు ఆ యోగం రాలేదు, ఆ యోగానికి సంబంధించిన పాపకర్మ ఏదో నిన్ను వెంటాడుతోంది అనేది ఇక్కడ అర్థం. మనం భూమి కావాలి మీకు బలంగా అన్నప్పుడు భూదానమే చెయ్యాలి, డబ్బు లేదు మనకి అనుకున్నప్పుడు డబ్బు దానమే చెయ్యాలి, ఆరోగ్యం లేదు అనుకున్నప్పుడు మెడిసినల్గా దానం అనేది చెయ్యాలి, తిండికి లేకపోతూ ఉంది, కట్టడానికి కరువుగా ఉంది అన్నప్పుడు వాటికి సంబంధించిన వాటినే మనం దానం చెయ్యాలి. ఎందుకు అంటే ఏది ఇస్తే అది డబుల్ అయి మనకి వస్తుంది కాబట్టి నిద్రపోయే ముందు. సో ఈ రోజు మనం సుఖంగా గడిచాం, రేపు ఉందో లేదో అనేది మనది ఒక ఊహ మాత్రమే కదా. సో ఎవరికైనా అంతే. సరే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది విధి చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఏది ఉండదు. ఏ రోజుకి ఆ రోజు నువ్వు నిద్రపోయే ముందు ఈ రోజు అంతా సుఖంగా జరిగింది, సో ఈ రోజు కానీ ఈ జన్మలో కానీ ఈ రోజు కానీ నేను ఏదైనా పాపాలు చేసినా, నా వల్ల ఎవరైనా బాధపడినా, నేను చేసే నా ప్రవర్తన వల్ల ఎవరు మనసైనా బాధపడినా కూడా నన్ను క్షమించు అనేది విధికి మనం ప్రతిరోజు క్షమాపణ అనేది చెప్పుకోవాలి. సో దాంట్లో నీ పాపాలు అనేది కొంచెంకి కొంచెమైనా తీరిపోతూ ఉంటుంది, దానివల్ల మనకి మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రోజు నువ్వు క్షమాపణ అనేది చెప్తావో నీలో ఉండే అహం అనేది రోజు రోజుకి తరిగిపోతూ ఉంటుంది. కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా సింపుల్ పాయింట్సే, ఎంతో సంపాదిస్తూ ఉంటారు, ఎవ్వరికి నిమ్మతుండదు, ఎవ్వరికి ఆరోగ్యం ఉండదు, ఒకటే గొడవలు, ఒకరిని చూస్తే ఒకరికి కాదు. ఎందుకు అవన్నీ కూడా పాపాలుగా మారిపోతూ ఉంటాయి. అలా కోరుకుంటే విధి అనేది చూస్తూనే ఉంటుంది, దానికి డబుల్గా ఇచ్చేస్తుంది. 1 మినిట్లో కూడా చెప్పేయగలను అన్ని పాయింట్లని, కానీ దాన్ని ఇంత క్లియర్గా చెప్పలేను. ఇంత క్లియర్గా చెప్పగలిగితేనే కదా దాన్ని మీరు జనరల్ లైఫ్లో యూజ్ చేసుకోగలరు, దానివల్ల యూజ్ అనేది ఉంటుంది. డొనేషన్, దానం చేస్తే మంచిది, ఇంతవరకే తెలుసు. దాంట్లో ఎంత అర్థం ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే, దానికంటూ కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తేనే కదా మనం దానికి మేము చెప్పగలము, మీరు కూడా వినగలరు. ఆ వినదాన్ని మీరు పాటించాలి అనే భావన మీలో కలగాలి, అప్పుడే మేము ఇంత చెప్పడం వల్ల ప్రయోజనం అనేది ఉంటుందన్న. ఓకేనా, ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇది కూడా ప్రతి ఒక్కరు, సో లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం. ఇది ఏంటి అంటే పేరెంట్స్కి సంబంధించిన విషయం. పెద్దవాళ్ళు ఉంటారు కదా, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళు లోపల, సో ప్రతి తల్లి తండ్రి కూడా మనం చూసినా చూడకపోయినా కూడా వాళ్ళు మనకేం శాపనార్థాలు ఏ పెద్దలు పెట్టరు. ఏ తల్లి తండ్రి నా బిడ్డలు ఇదైపోవాలి అదైపోవాలని ఎవరు పెట్టకపోయినా వాళ్ళు మనసులో బాధపడినా కూడా మనకి శాపంగా మారిపోతుంది. ఓకేనా, సో ఇది మనకి ఇప్పుడు చాలా అత్తలకి కోడలకి పడదు, అమ్మలకి కూడా చాలామంది అమ్మ కూతురు కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇంకా విచిత్రం అన్నమాట. ఏది ఏమైనా నువ్వు అమ్మ దగ్గర గొడవ పడినా, అత్త దగ్గర గొడవ పడినా, ఏదో ఒక కోపంలో అనేసినా కూడా సారీ అనేది చెప్పేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళ మీద కాళ్ళ మీద పడితే తప్పేం లేదు. సో ఎందుకు అంటే వాళ్ళు లోపల బాధపడితే కూడా అది మన వరకే సంభవిస్తే పర్లేదు, అది మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి శాపంగా మారిపోతే, సో మీకు నచ్చినా నచ్చకపోయినా చాలా పెద్దవాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకి అందరికీ ఎంత ఫుడ్డే అవసరం, ఫుడ్డు బట్ట అంతే. వాళ్ళు ఇంకేమి మనం సంపాదించే లక్షలన్నీ వాళ్ళకి ఇచ్చేయి అని వాళ్ళు ఎవరు అడుగురు. జస్ట్ అప్పుడప్పుడు కూర్చొని వాళ్ళతో కాసేపు, మనమైతే బిజీ లైఫ్లో ఉంటాం, మనకి టైం ఎలా గడిచిపోతుందో కూడా రోజంతా కూడా మనకి తెలిసేదు. కానీ వాళ్ళకి అలా లేదు కదా, వాళ్ళు కూర్చొని ఉండే చోట ఉంటారు. సో వాళ్ళకి రోజు టైం గడవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. మనం అన్ని సౌకర్యాలు చేసినా వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడకపోతే కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. సో కర్మ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కర్మ అనేది నీ ఒక్కదానికే సంబంధించినది కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకొని మనం బతుకుతూ ఉంటాం. పిల్లలు బాగుంటేనే మనం ఉంటాం. మనం వాళ్ళకి ఏ ఒక్క అపాయం జరిగినా, వాళ్ళకి ఏమైనా కూడా తల్లడిల్లిపోతాం కదా.
సో మన పిల్లలకి ఎఫెక్ట్ ఇన్ని కోణాల్లో వస్తుంది అన్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం ప్రవర్తించే తీరు, వీటన్ని విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. పూజలు, వ్రతాలు, హోమాలు ఇవంతా కాదు, మన ప్రవర్తన, మన మైండ్ సెట్టే మనకు అన్నీ సృష్టిస్తుంది. అది మంచైనా చెడైనా ఏమది ప్రళయమైన ప్రళయాలు కూడా జరగవచ్చు. ఏది జరిగినా కూడా మనం మెంటల్గా మన ఆలోచన తీరు ఎలా ఉంది అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఇల్లాలు కూడా దీన్ని కూడా గమనించాలి. ఎందుకంటారు మన దగ్గరే ఉండాలనేది ఏం లేదు, మన దగ్గరే మనమే చూస్తేనే మనం బాగుపడతాం అనేది కూడా లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కాదు, నీ తరపున వాళ్ళకి బాధపడకుండా, సో వాళ్ళు దూరంగా ఉన్న జస్ట్ ఇది అత్తామామలు ఒక్కరే కాదండి, మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి కూడా. సో తల్లి తండ్రి మనకి జన్మనిచ్చింటారు, కూతురుని కూడా ఎంతో ప్రేమగా పెంచి ఒక అయ్య చేతిలో పెట్టింటారు, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు. మనకి ఏం జరిగినా కూడా, మనకి పెళ్ళైపోయినా కూడా మన అత్తామామల కంటే మన అమ్మ వాళ్ళే ఎక్కువగా స్ట్రగల్ అనేది అవుతారు. ఎందుకంటే అది కన్న ప్రేమ పేగుబంధం అంటారు కదా, సో అలా అవుతూ ఉంటారు. వాళ్ళని కూడా నిర్లక్ష్యం అనేది చెయ్యకూడదు. ఎవరో కొడుకులు ఉండారు, కోడళ్ళు ఉండారు, వాళ్ళు చూసుకుంటారులే, మా అమ్మాయి ఎక్కడో ఒక చోటు పడి ఉంటుందిలే అనేలాగా ఉండకూడదు. మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి కూడా వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు మనం వెళ్ళాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళతో కాసేపు మాట్లాడాలి. వాళ్ళకి ఏదైనా కోరికలు ఉన్నాయా, ఏదైనా తినాలనుందా, ఎక్కడికైనా వెళ్ళాలనుందా, జస్ట్ వాళ్ళ పాపం ఏం పెద్దగా కోరికలు, పెద్దవాళ్ళకి నేను చాలా మందిని గమనించాను చాలా ఇళ్లల్లో, ఎవ్వరికి కూడా పెద్దగా కోరికలు ఏమి ఉండవు. వాళ్ళకి జస్ట్ మంచి ఫుడ్, వాళ్ళకి బట్టలు అంతే చాలు. జస్ట్ కాసేపు వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేయడం, ఇది చాలా మందిలో చూశాను. మనకి మనీ రిలేటెడ్ సమస్యలు రావడానికి మన బాధ్యతలు. సో ఇప్పుడు పెద్దవాళ్ళని చూడకపోతే ఇలా జరుగుతుంది అనేది క్లారిఫై చేశాను కదా. నెక్స్ట్ జనరేషన్ కొంతమంది ఉంటారు, బోలెడంత డబ్బులు కట్టలు పెట్టుకో ఉంటారు. పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ ఎదుగుదలకి ఏం కావాలి, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్కి ఏం కావాలి అనేది కూడా చూడరు. ఇది వాస్తవంగా చూడాల్సిన చాలా మంది పేరెంట్స్ డబ్బు పిచ్చిలో పడిపోయి ఆ డబ్బుని ఎటు తిరిగి భద్రపరుచుకోవాలనో, లేదో ఆస్తులు చేసుకోవాలనో, ఇంకేదో గౌరవప్రదంగా వెళ్ళాలనో అలా ఉంటుంది. కానీ మనం జన్మనిచ్చిన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి ఏది అవసరం, మినిమంగా వాళ్ళకి ఎంత మనం చెయ్యాలి, మన బాధ్యత ఏంటి అనేదాన్ని, బాధ్యతల నుంచి కూడా తప్పకుండా కూడా ఈ డబ్బు ఉంది చూడారు, అంతకు 10ంతలు అప్పులై కూర్చుంటుంది, అంతకు 10ంతలయ్యి సమస్యలు అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో డబ్బు వాళ్ళు అనుభవించరు, వాళ్ళ పిల్లలు అనుభవించరు, ఎటు కాకుండా పోతూ ఉంటుంది. 7th పాయింట్, లాస్ట్ పాయింట్, అందరిపైన కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. వీటన్నిటికీ ఈ జన్మనిచ్చిన తల్లి తండ్రులకి ఇలా మనం ఎలా కృతజ్ఞతా భావంగా ఉంటామో, భగవంతుని విషయంలో కూడా ఇప్పుడు మనం ఏమేం సౌకర్యాలు, సుఖాలు అనుభవిస్తున్నామో వాటన్నిటికీ కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. సో దీంట్లో మీకు న్యాచురల్ లైఫ్కి సంబంధించి ఆడవాళ్ళకి అందరికీ ఏం చెప్పగలనంటే, సో మా భర్త పెద్ద నగలు కొని ఇవ్వలేదు, నాకు ఇష్టమైంది అది చేయలేదు, ఇది చేయలేదు అనేది ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో చాలామంది అవుతాం, ఖచ్చితంగా అవుతాం కూడా. ఆడవాళ్ళందరూ ఎంత ఇచ్చినా కూడా ఏదో ఇవ్వలేదని మనం బాధపడుతూనే ఉంటాం. అది జనరల్ లైఫ్లో సహజంగా మనిషికి వచ్చే లక్షణాలు అవన్నీ కూడా. సో ఆ విషయంలో దీన్ని మీరు ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. ఎవరి విషయంలో అయినా సరే, ఇది ఎవరి విషయంలో అయినా మీరు ఎవరెవరితో బాండింగ్ బాగుండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ దగ్గరంతా కూడా ఈ చిట్కా అనేది పాటించండి. ఈ చిట్కా అన్నాం కదా అని ఇది నోటి ద్వారా జస్ట్ అలా చేయకూడదు. ఏది చేసినా హృదయపూర్వకంగా చెయ్యాలి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకటి, ప్రతి భర్త ఏదో కొద్దో గొప్ప చూస్తేనే కదా ఈ మాత్రమైనా ఉంటాము. ఏది ఇచ్చినా, తను ఏది ఇచ్చినా దానికి మనం కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు అనేది చెప్పుకోవాలి. ఇక్కడి నుంచినే స్టార్ట్ చేయండి. సో మనం దైవానికి కానీ ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి విషయంలోనూ, ప్రతి ఒక్కరి విషయంలోనూ, ఆఖరికి ఇప్పుడు నేను ఇంత చెప్తుంటే మీరందరూ వింటున్నారు కదా, అది కూడా కృతజ్ఞత భావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకేనా? సో అలా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ మాత్రం చూస్తేనే కదా నా వీడియో కూడా నేను తీసి పెట్టినందుకు దానికి ఏదైనా హెల్ప్గా ఉంటుంది. అలా మనకి ఎవ్వరు సహాయం చేసినా వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు అనేది మనసులోనే, మనం పైకే చెప్పాలి. థ్యాంక్స్ అనేది జస్ట్ నోట్లో వచ్చే పదం, దానివల్ల ఎలాంటి బెనిఫిట్ కాదు. హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు అనేది చెప్పుకోవాలి. సో అది దైవానికి కావచ్చు, మనకి ఎవరైనా చిన్న సహాయం చేసిన ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి వస్తువు విషయంలో
వేసుకునే మాలతో సహా మనం ఏదో కోరే దీన్ని వేసుకుంటాము. అలాగే ఒక ఉంగరాలు కానీ ఏదైనా కూడా వస్తువులు కానీ అంతెందుకు కృతజ్ఞతా భావం మీరు ఇంట్లో పూజించే భగవంతుని దగ్గర ప్రతిరోజు కృతజ్ఞతా భావంతో మనం పూజ చెయ్యాలి. హృదయపూర్వకంగా అంటే కృతజ్ఞతాభావంతో ఈ జన్మని ఇచ్చావు, ఈ చేతుల్లో నేను ఇంత అభిషేకం చేసి పూజిస్తున్నాను, ఎంత అదృష్టమని మనం పరవశించిపోవాలి. అలా ఉండాలి మన భక్తి అనేది. అలా ఏదో ఫార్మాలిటీగా చేసాం, ఫార్మాలిటీగా కాపురం చేస్తున్నాం, ఫార్మాలిటీగా భోజనం చేస్తున్నాం, ఫార్మాలిటీగా పెడుతున్నాం, ఫార్మాలిటీగా పూజ చేస్తున్నాం. ఇలాంటి లైఫ్లో ఎలాంటి ఉపయోగము ఉండదు. సో మనకు సమస్యలు రావడానికి అంతా కూడా ఈ ఫార్మాలిటీగా చేయడం వల్లనే. ఏది చేసినా నీ భర్తకు భోజనం పెట్టినా, పిల్లలకు పెట్టినా, అలాగే వాళ్ళు నీకేమైనా ప్రేమను పంచినా, భగవంతునికి పూజ చేసినా అన్నీ కూడా కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే మనకి సమస్య అనేదే రాదు. అండ్ కృతజ్ఞత, ఇలాంటి కృతజ్ఞతా భావంతో ఎవరెవరు జీవిస్తారో వాళ్ళు లైఫ్ అంతా కూడా ఆస్తులు ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉంటారు. అన్నీ కూడా ఇప్పుడు చాలామంది కోట్లు సంపాదించుంటారు, ఇళ్ళలో కుప్పలు కుప్పలుగా డబ్బులు ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకు? ఈరోజు వీడియో మీకు ఎలా అర్థమైంది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్. ఎలా అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో ఆ వీడియోని నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డెఫినెట్గా కామెంట్ పెట్టడానికే ట్రై చేయండి. ప్రతి ఒక్కరిలోనూ ఆ స్పందన అనేది రావాలి. జీవితం ఒక్కటే నీ చేతుల్లో ఉంది అని చెప్తూ ఉంటారు కదా, ఏదో సినిమాలో డైలాగ్ కూడా అది నిజమే. మనం దీనికి ఎంత స్పందించి ఈ విషయాలన్నీ ఎంత క్షుణ్ణంగా మనం తెలుసుకొని మనం వేసే ప్రతి అడుగు ప్రతి మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మన లైఫ్ అంత సేఫ్గా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ అర్థం. తప్పకుండా లైక్స్ పెట్టండి. మీ అందరి లైక్స్ సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం. ఇలా అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.